కృపా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ యొక్క మందిరములోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా మీరు నడిపించి నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని గణపరచడానికి, నీకు సాక్షులముగా మేము ఇక్కడ జీవించడానికి మీరు మాకు చూపినటువంటి కృప కొరకై ప్రభువా నీకే స్తోత్రములు. వాక్యమైన దేవుడు నీవే గనక ఆ వాక్యమును సరైనటువంటి అనువాదం ఇచ్చేటువంటి పరిశుద్ధాత్మదేవ మీరు నాలో మాలో మా అందరిలో ఉండి ప్రభువా నీ ఆత్మ ద్వారా కొద్ది విషయములు ప్రభా కొద్ది నిమిషములు మాతో సంభాషించమని, మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ వాక్యము ద్వారా సరిచేయమని, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరిని సంఘమును ప్రభా మీరు దీవించి బలపరిచి ఆశీర్వదించమని, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోమని సమస్తాన్ని మీ చేతులకి సమర్పించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను, ఆమేన్. దయచేసి మీరందరూ కూర్చునండి. ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. హల్లెలూయా. ఈ అవకాశమును ఈ సమయాన్ని మనకు దయచేసినటువంటి దేవునికి ఎంతైనా మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. నేనేదో ఒక పాస్టర్నో లేకపోతే ప్రసంగికుడినో లేకపోతే మరేదో కాదు, కానీ మీలాంటి సాదాసీదా ఒక సహోదరుడినై ఉన్నాను. నిజమేనా? అలాగూ మనము సహోదరులము, ఒకరిని ఒకరము దేవుని యొక్క వాక్యము ద్వారా ఆదరించుకొని పురుకొల్పవలనేటువంటి ఒక ఉద్దేశం మాత్రమే ఉన్నది, కానీ మరొక ఉద్దేశము ఏది కూడా లేదు. హల్లెలూయా. మనందరము సహోదరులము, మనందరము కూడా దేవుని యొక్క జత పని వారమై ఉన్నాం. ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా సేవకులమై ఉన్నాం. హల్లెలూయా. నిజమేనా? కేవలం ఇక్కడ నిలబడి బోధించేవారు లేకపోతే సంఘ కాపురులు మాత్రమే కాదు, కానీ మనందరము కూడా ప్రతి ఒక్కరము వ్యక్తిగతముగా దేవుని యొక్క సేవకులముగా మనం ఉండవలసిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. ఒక స్త్రీ కూడా ఆమె పనిచేసే లేకపోతే ఆమె నివసించేటువంటి ఆ గృహములో ఆమె ఒక సేవకురాలుగా ఉండవచ్చు. నిజమేనా? దేవుని యొక్క సాక్ష్య జీవితాన్ని ఆమె కలిగి జీవించినప్పుడు అదే ఆమె చేసేటువంటి మహా గొప్ప సేవగా ఉంటుంది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు, ఆయన మహిమకు పాత్రుడై ఉన్నాడు, ఆయన ఆరాధనకు ఎల్లవేళలా కూడా యోగ్యుడు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. ఎప్పుడూ కూడా మనం ఆయనను ఆరాధించవలసిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. ఆరాధన ఏమి చేస్తుందంటే సమస్తాన్ని కూడా అది సరిచేస్తుంది, సమస్తాన్ని కూడా అది కూలదొలుస్తుంది అని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. యెహోషువ కాలములో వారు యెరికో గోడలను కూల్చడానికి ఏదో ఒక బాంబులు పెట్టి వారు కూల్చలేదు, ఒక బుల్డోజర్ను తీసుకొని వచ్చి వారు కూల్చలేదు. హల్లెలూయా. యాజకులు అక్కడ బోరులు ఊదుకుంటూ జనులందరూ ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు హల్లెలూయా యెరికో గోడలన్నీ కూడా కూల్చబడ్డాయి. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అలాంటి ఒక ఆరాధన పరలోక రాజ్యములోనే ఉన్నదని మనం జ్ఞాపకములో ఉంచుకోవాలి. యెషయా ఆ దర్శనములో ఆయన చూసినప్పుడు ఆ ఉజ్జియా రాజు మరణము చెందిన తర్వాత ఒక దర్శనములో పరలోక రాజ్యములో దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని వారు కేకలు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది, పరలోకపు యొక్క గవనులు ఆ గుమ్మములు అదిరినట్లు వాక్యంలో రాయబడుతూ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆరాధనలో కదిలించేటువంటి ఒక శక్తి ఉంటుందని మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి. దేన్నైనా కదిలించగలదు. హల్లెలూయా. దేన్నైనా కూల్చగలదు, దేన్నైనా అది సరిచేయగలదు, దేవుడిని రంగములోనికి తీసుకుని రాగలదు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా వారు చెరలో బంధించబడినప్పుడు, చెరసాలలో వేయబడినప్పుడు మధ్యరాత్రి యందు వారు ఏమి చేశారు? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయనకు స్తుతి కీర్తనలు పాడినప్పుడు హల్లెలూయా ఆ చెరసాల యొక్క పునాదులు కదిలినట్లు మనం చూస్తూ ఉన్నాం. తలుపులు సమస్తము కూడా అక్కడ తెరవబడ్డాయి. హల్లెలూయా. కనుక ఈనాడు ఈ రాత్రి కాలములో మనము కూడా అలాగే ఉండవలసిన వారముగా ఉన్నాం. మన జీవితాల్లో ఏది బంధకములు ఉన్నను, ఎటువంటి బంధకములలో మనం బంధించబడి ఉన్నను, ఎలాంటి ఎరుకో గోడలు మన జీవితములో ఉన్నను, ఆయనను స్తుతిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయనను మహింపరుద్దాం, ఆయనకు ఆర్భాటముతో స్తుతులు కేకలు అర్పిద్దాం. సమస్త బంధకములు కూడా తెంపివేయబడతాయి, ప్రతి ఎరుకో గోడలు కూల్చబడతాయి. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. నిత్యము పరలోక రాజ్యములో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. మనము అక్కడకు చెందిన వారమే, ఈ లోకములో చెందిన వారము కాదు. మనము పరలోక పట్టణపు వాసులమై ఉన్నాం. హల్లెలూయా. ఈ పరలోకపు పట్టణపు వాసులమైన మనము అదే వాతావరణాన్ని కలిగి ఉండాలి, అదే విధముగా మనం ఆయన్ని స్తుతించాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక మనం చదువుకున్న లేఖన భాగములో అపోస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్తూ ఉన్నాడు,
మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకును చదువుకునుచున్న మా పత్రిక మీరే కారా. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క ఆలోచన పైన కొద్ది నిమిషములు మనము దేవుని యొక్క వాక్యముల నుంచి, దేవుని యొక్క ప్రవక్త వర్తమానముల నుంచి కొన్ని కార్యాలు మనము జ్ఞాపకమునకు తెచ్చుకొనడానికి ప్రభు తన సహాయాన్ని మనకందరికి కూడా దయచేయునుగాక. రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. హల్లెలూయా. మనందరము కూడా క్రీస్తు యేసు యొక్క పత్రికలమై ఉన్నాం. లోకము చదివేటువంటి పత్రికలము మనమే ఉన్నాము. హల్లెలూయా. మన ప్రవక్త ప్రభావము అనేటువంటి వర్తమానములో చెప్తూ ఉన్నాడు, జ్ఞాపకం ఉంచుకోండి, మీరు చదవబడేటువంటి పత్రికలు కదా అని, మనుషులందరి ద్వారా చదవబడేటువంటి పత్రికలు మీరే కదా అని పరిశుద్ధ గ్రంథము చెప్తూ ఉన్నది. ఇప్పుడు చాలా మంది పరిశుద్ధ గ్రంథమును చదవరు. నిజమేనా? బైబిల్ గ్రంథాన్ని మన చుట్టుపక్కల ఉండేవారు, మన ఇరుగు పొరుగు వారు బైబిల్ను వారు చదవరు. ప్రభావం అనే వర్తమానం 64లో బోధించింది. 26వ పారాగ్రాఫ్లో ప్రవక్త ఈ కార్యాన్ని చెప్తూ ఉన్నాడు. కానీ దేవుడు మనము సజీవ సాక్షులుగా ఉండడానికి దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు. మనము నడిచేటువంటి పత్రికయ్యి ఉన్నాము. మనము నడిచేటువంటి పరిశుద్ధ గ్రంథమై ఉన్నాము. క్రీస్తు మనలో ఉన్నాడు. యు షుడ్ బి ద వాకింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని యొక్క నడిచేటువంటి వాక్యముగా ఉండవలసి ఉన్నారు. హల్లెలూయా. లోకం అనేది మన ఇరుగు పొరుగు వారు, మన ఇంటి పక్కల ఉన్నవారు అన్యులు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారు చదవడం లేదు. అయితే వాస్తవానికి వారు చదువుతూ ఉన్నారు, నేరుగా చదవడం లేదు, కానీ వారు పరోక్షముగా చదువుతూ ఉన్నారు. ఎలాగూ అంటే మన జీవితము ద్వారా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ఉన్నవారు మనము. మన జీవితాన్ని వారు చూచినప్పుడు మనము వాక్య ప్రకారముగా జీవించినట్లయితే, వాక్యములో ఉన్న క్రమములు మన జీవితములో ఉన్నట్లయితే, ఇరుగు పొరుగు వారు మనల్ని చూచి దేవుని యొక్క వాక్యాన్ని వారు చదువుతూ ఉంటారు. హల్లెలూయా. కనుక మనము క్రైస్తవులమైనప్పుడు క్రీస్తు మనలో, క్రీస్తు యొక్క వాక్యం మనలో ఉండవలసి ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక మనము దేన్ని ప్రభావితము చేస్తూ ఉన్నాం, దేని ద్వారా మనము ప్రభావితం అవుతూ ఉన్నామనేది ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నది. హల్లెలూయా. కనుక మనము దేని ద్వారా అయితే మన జీవితాలు ప్రభావితము చేయబడతాయో అదే మనము మన జీవితంలో నుంచి బయటికి తీసుకుని వస్తాం. ఆ బయటికి తీసుకుని రాబడినటువంటి ఆ ప్రభావము ఇతరులను ప్రభావించేటట్లు చేస్తుంది. హల్లెలూయా. ఉదాహరణకు చెప్పాలంటే, ఒక అందమైనటువంటి బాలిక సినిమాను చూసి సినిమాలో ఉన్నటువంటి ఒక హీరోయిన్ వలె హెయిర్ స్టైల్ ను, లేకపోతే ఒక హీరోయిన్ వలె వస్త్రధారణను ధరించుకోవాలని ఆమె ప్రభావితము చెంది, ఆ ప్రకారము ఆమె తన యొక్క హెయిర్ స్టైల్ ను చేసుకొని, దాని తర్వాత వస్త్రధారణ ఆ విధముగా చేసుకొని, ఆ విధముగా బయటకు చూపించినప్పుడు ఇప్పుడు ఈమె జీవితము మరొకరిని అక్కడ ప్రభావితము చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్య ప్రకారము మనము ప్రభావితము చేయాల్సినది దేవుని యొక్క వాక్యాన్ని. మనము ప్రభావితము దేని ద్వారా కావాలంటే దేవుని వాక్యము ద్వారా. ఆయన వాక్యము మనలోనికి వచ్చి ఆ ప్రభావము ఇప్పుడు మనలో నుంచి ఏది బయటికి వెళ్తుందంటే, ఏ ప్రభావం బయటికి వెళ్తుందంటే అదే దేవుని వాక్యము. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక దాన్నే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లోకము చదివేటువంటి పత్రికలము మనమై ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న పదాన్ని ఇక్కడ నేను ఉపయోగించాలని అనుకుంటూ ఉన్నాను. ఆ పదమే బిల్ బోర్డ్. నిజమేనా? ప్రకటన పత్రిక. హల్లెలూయా. బిల్ బోర్డ్. మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక నోటీస్ బోర్డు, లేకపోతే ఒక ఫ్లెక్సీ. నిజమేనా? ఇక్కడ మనకు ఒక అందమైనటువంటి ఫ్లెక్సీ ఇక్కడ వెనకాల వేలాడదీయబడి ఉన్నది. ఇదే ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నది. నిజమేనా? ఈ బిల్ బోర్డ్ లో, ఈ ప్రకటన పత్రికలో, లేకపోతే ఈ యొక్క ప్రకటన పలకలో ఒక విషయం అనేది ఇక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి ఈ విషయముల ద్వారా ఏదో మనం తెలుసుకుంటూ ఉన్నాం, ఏదో మనము చూస్తూ ఉన్నాం, ఏదో మనము
నేర్చుకుంటూ ఉన్నాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మన ప్రవక్త ఒక రోజు ఆయన మంచి ఒక రహదారిలో కారు డ్రైవ్ చేసుకుంటూ ఒకటే అక్కడ వెళ్తూ ఉన్నాడు. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒక దృష్టిని మళ్లించేటువంటి ఒక దృశ్యాన్ని ఆ రోడ్డు పైన ప్రవక్త చూచి ఉన్నాడు. అది ఏమిటో కాదు గాని ఆయన రోడ్లో హైవేలో కారు నడుపుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక పత్రికా ప్రకటనను ఆయన అక్కడ చూచి ఉన్నాడు. ఒక ప్రకటన పలకనను ఆయన అక్కడ చూసి ఉన్నాడు. అయితే దానిపైన ఏమి రాయబడి ఉన్నది అంటే హంగ్రీ, ఆకల, అయితే 3 మైళ్ళ దూరంలో ఉన్నది అనేటువంటి ఒక రెస్టారెంట్ ను గూర్చినటువంటి ఒక బోర్డు, ఒక ప్రకటన, ఒక ఫ్లెక్సీ లాగా అక్కడ వారు వేసి ఆ హైవేలో పెట్టినప్పుడు దాన్ని ప్రవక్త చూసి ఆ ప్రవక్త యొక్క దృష్టి అంతా దానిపైకి వెళ్ళినది. హల్లెలూయా! ఎంత గొప్ప ప్రవక్తను మనం కలిగి ఉన్నాం. ఈ భౌతిక రాజ్యములో అనేక సంగతులను ఆయన చూచినప్పుడు వెంటనే ఇన్స్పిరేషన్, ఆ యొక్క ప్రేరణ ఆయనలోనికి వచ్చి ఆత్మ సంబంధమైన కార్యములను ఆయనలోనికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా! ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మరొక సందర్భములో ప్రవక్త ఒక పట్టణములోనికి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో అక్కడ ఆయన వెళ్ళినటువంటి ఆ స్థలములో ఒక పెద్ద లైట్ అనేది అక్కడ ఉంది. కింద పక్షులన్నీ చచ్చి పడుండాయి. ఆ పక్షులన్నీ ఏరడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయన అడుగుతూ ఉన్నాడు, ఎందుకు ఈ పక్షులన్నీ ఇక్కడ చనిపోయాయంటే ఆ పక్షులను ఏరేటువంటి ఆ వ్యక్తి చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే, హల్లెలూయా, ఈ పక్షులు ఏమి చేశాయంటే ఈ ఎక్కువ కాంతిని వెదజల్లేటువంటి ఈ లైట్ ను అవి ఢీకొనడం ప్రారంభించాయంట. ఆ వెలుతురుకు, ఆ వేడిమికి అవన్నీ కూడా చచ్చి కింద పడిపోయాయి. హల్లెలూయా! అప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఇప్పుడే నాలో ఒక ప్రేరణ వస్తూ ఉన్నది. హల్లెలూయా! ఈనాడు సంఘములు, స్త్రీ పురుషులు ఈ వాక్యమై ఉన్న, వెలుగై ఉన్న ఈ దేవుడిని వారు ఢీకొనడానికి ప్రారంభిస్తూ ఉన్నారు. హల్లెలూయా! వారు వాస్తవానికి దేవుణ్ణి, దేవుని యొక్క వెలుగును ఢీకొట్టకూడదు, కానీ ఆ వెలుగును తమ జీవితంలో ప్రసరింప చేసుకుని ఆ వెలుగును తమ మార్గములో వారు కలిగి తమ మార్గాన్ని సరిచేసుకుని వెళ్ళవలసి ఉన్నారు. హల్లెలూయా! ప్రవక్త చెప్తూ ఉన్నాడు, ఈ పక్షులు ఆ లైట్ ను చూసి, ఆ లైట్ యొక్క వెలుగును చూసి వారు, ఆ పక్షులు సురక్షిత మార్గానికి వెళ్లాల్సిన దానికి బదులు ఆ లైట్ ను ఢీకొట్టడం ప్రారంభించాయి. అందుకే అవి అక్కడ పడి చనిపోయి ఉన్నాయి. హల్లెలూయా! ఈనాడు చాలా మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న స్త్రీ పురుషులు కూడా చాలా మంది చనిపోవడానికి కారణము ఏమిటి? చాలా మంది మరణించడానికి కారణము ఏమిటి? వారు వెలుగును ఢీకొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెలుగును పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వెలుగుతో ఆటలాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. హల్లెలూయా! వెలుగు ఎవరై ఉన్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా! ఆ వెలుగును మనము చూసుకొని మన జీవితాన్ని సరిచేసుకోవాలి. మన వెళ్తున్న మార్గాన్ని సరిచేసుకొని సురక్షితమైన ప్రాంతానికి మనము చేరవలసి ఉన్నది. అయితే దానికి బదులుగా వెలుగును వెళ్ళి ఢీకొట్టినట్లయితే మనము కూడా పెట్టెలు రాలినట్లు రాలిపోవలసి వస్తుంది. హల్లెలూయా! ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఆ వెలుగును ఢీకొట్టే వారి గతి ఆ విధముగానే ఉంటుందని, వారి పని ఇక అయిపోయినదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు ఆ యొక్క వర్తమానములో. హల్లెలూయా! ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ప్రవక్త వెళ్తూ ఉన్నాడు. ఆ రోడ్లో వెళ్ళేటప్పుడు ఒక పోస్టర్ ను చూశాడు. ఆ పోస్టర్ ఒక మంచి రెస్టారెంట్ ను గూర్చినది. దాని మీద ఏమీ లేదు, హంగ్రీ అనేటువంటి ఒక పదం మాత్రమే రాయబడి ఉన్నది. అంటే మీకు ఆకలి అవుతూ ఉన్నదా? అయితే 3 మైళ్ళ దూరములో మా రెస్టారెంట్ ఉంది, వెళ్ళి తినండి. ఆ పోస్టర్ లో ఇంకా వారు మంచి మాంసపు ఆ ఫోటోలను కూడా వారు అక్కడ వేసి అందులో పెట్టి ఉన్నారు. మనము కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు బయట రోడ్లోకి వెళ్తే, గూడూరుకి మనం వెళ్ళేటప్పుడు చాలా పోస్టర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. నిజమేనా? ఒక సినిమా పోస్టర్లు కావచ్చు, లేకపోతే పల్లె రుచిలో రెస్టారెంట్ గురించి కావచ్చు, లేకపోతే ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి వచ్చి కొనండి అని చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ మేము కొత్తగా హాస్పిటల్ స్టార్ట్ చేసాం వచ్చి సందర్శించండి, ఇక్కడ కొత్తగా షాపింగ్ మాల్ పెట్టాం, ఇక్కడ బట్టల షాప్ పెట్టాం, అనేక రకములైనటువంటి పోస్టర్లు వీధిలో మనం వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం. హల్లెలూయా! ప్రతి పోస్టర్ కూడా ఏదో ఒక వివరణను, ఏదో ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. హల్లెలూయా! ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అలాగూ ప్రవక్త ఆ బిల్ బోర్డ్ ను, ఆ యొక్క పత్రికా ప్రకటనను ఆయన చూచినప్పుడు ఆయనకు వెంటనే ఒక ఆలోచన వచ్చినది. ఆ ఆలోచన ఏమిటో కాదు గాని ప్రవక్త దాని తర్వాత చెప్తూ ఉన్నాడు, మనమే ఆ యేసు క్రీస్తు యొక్క పత్రికా ప్రకటనలమై ఉన్నాము. హల్లెలూయా! ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అందరూ కూడా ఇక్కడే ఉన్నారా?
హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్తలో ఇంకొక వాక్యాన్ని చూద్దాం. 5వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణము మొరగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఈ లోకము ఎదుట, మనుషులందరి ఎదుట మనం ఏమి చేయాలి? మన వెలుగును ప్రకాశింప చేయాలి. హల్లెలూయా. ఏ వెలుగు? మన యొక్క సొంత వెలుగు అది వ్యర్థమైనది. దేవుని యొక్క వెలుగును మనము పొందుకొని ఆ దేవుని యొక్క వెలుగును మనము తిరిగి మనుషుల ఎదుట ప్రతిబింబింపవలసిన వారముగా ఉన్నాము. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ఏమై ఉన్నది? ఆయన వాక్యమై ఉన్నది. ఆయన వాక్యాన్ని మనం పొందుకొని తిరిగి అదే వాక్యాన్ని మనము మనుషుల ఎదుట, లోకము ఎదుట, సమాజం ఎదుట, మనం పనిచేసే స్థలములో, చదువుకునే స్థలములో, మనము తిరిగేటువంటి సమయంలో, ప్రతి స్థలములో కూడా మనము దేవుని యొక్క వాక్యమనే వెలుగును ప్రకాశింపవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక మనుషుల ఎదుట మీ వెలుగును మరి ఎక్కువగా ప్రకాశింపనీయుడి అనే వర్తమానములోని ఇవన్నీ కూడా మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఆ విధముగా ప్రవక్త వెళ్ళేటప్పుడు ఆ విధమైన బోర్డును చూసి ఆయన ఒక ప్రేరణను తెచ్చుకుని ఈ వర్తమానములో అనేకమైనటువంటి విషయాలు ఆయన వివరించి ఉన్నాడు. కనుక దాని తర్వాత ఆ యొక్క పోస్టర్ను చూస్తూ, ఆ బిల్ బోర్డును చూస్తూ ప్రవక్త దాని గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. దాని తర్వాత ఇంకొన్ని బోర్డులు వచ్చాయి. ఆ విధముగా కొన్ని సిగరెట్లు గూర్చినటువంటి బోర్డులు వచ్చాయి, కొన్ని విస్కీని గూర్చినటువంటి, సారాయిని గూర్చినటువంటి, మందును గూర్చినటువంటి బోర్డులు అక్కడ వారు వేసి ఉన్నారు. ఏ విధముగా చెప్తూ ఉన్నారంటే, మా కంపెనీ సిగరెట్ తాగండి, మీరు ఎక్కువ కాలం బ్రతకండి. నిజమేనా? లేకపోతే మా కంపెనీ యొక్క సారాయి తాగండి, మీరు ఎక్కువ కాలం జీవించండి. ఇలాంటి ఒక పత్రికా ప్రకటనలు వారు అక్కడ బోర్డు మీద వేసి ఆ విధముగా వారు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈ ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు, చాలా షాపులు, ప్రతిదీ కూడా వారి యొక్క వ్యాపారం అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్ల మీదనే. నిజమేనా? వారు అడ్వర్టైజ్మెంట్ను ఎంత అందముగా చిత్రీకరించి ప్రజల యొక్క మనసులోనికి అది చొచ్చుకొని పోయేటట్లు చేస్తారో అంతగా వారి యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది. నిజమేనా? ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అంటే అందముగా కనిపించడానికి కొన్ని పౌడర్లో, కొన్ని ఫేర్ అండ్ లవ్లీలో, లేకపోతే అనేకమైనటువంటి క్రీములు ఉన్నాయి. వాటిని గురించినటువంటి అడ్వర్టైజ్మెంట్ మనం చూస్తే ఒక తెల్లగా, ఒక మచ్చ, ఒక ముడత లేనటువంటి ఒక ఫోటోను వారు అక్కడ వేస్తారు. చూసే వాళ్ళంతా అనుకుంటారు, ఒకవేళ మేము కూడా దీన్ని వాడితే అంత తెల్లగా వస్తావేమో, అంత అందముగా తయారవుతామేమో. అంటే ప్రజలను వారు ఆకర్షిస్తూ ఉన్నారు. తమ యొక్క వస్తువును కొనడానికి వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి వారు ఆకర్షిస్తూ తమ యొక్క వ్యాపారాన్ని వారు పెంచుకొని ముందుకు పోతూ ఉంటారు. ఇదే అడ్వర్టైజ్మెంట్ యొక్క, ఈ బిల్ బోర్డు యొక్క ముఖ్య ప్రధానమైనటువంటి ఉద్దేశమై ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక దేవుని యొక్క ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు నేను నమ్ముచు ఉన్నాను, ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి క్రైస్తవ స్త్రీ, ప్రతి క్రైస్తవ పురుషుడు ప్రభు అయిన యేసు క్రీస్తుకు అడ్వర్టైజ్మెంట్ బోర్డులము మనమే. ప్రభు అయిన యేసు క్రీస్తుకు బిల్ బోర్డ్స్ మనమే. ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఈయనకు సువార్తకు, ఈ గడియ వర్తమానానికి, హల్లెలూయా, మనందరము ఏమై ఉన్నామంటే ప్రకటన పలకలమై ఉన్నాము. హల్లెలూయా. మనందరము ఆ బిల్ బోర్డ్స్ మై ఉన్నాము. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు లోకములో మనం వెళ్ళేటప్పుడు ఇతరులు మనల్ని చూచినప్పుడు వారు ఈ బిల్ బోర్డును చూస్తూ ఉన్నారు. మన దేహం అనే బిల్ బోర్డును వారు చూస్తూ ఉన్నారు. మన నోట్లో నుంచి వచ్చే మాటలనే బిల్ బోర్డును వారు చూస్తూ ఉన్నారు. అయితే అది క్రీస్తును ప్రతిబింబిస్తుందా, క్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రతిబింబిస్తుందా అని మనము ఆలోచన చేసుకోవలసినటువంటి గడియ ఇదే అయి ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మనము అనుకునే దానికంటే, మనము ఆలోచించే దానికంటే ఆ వినాశన దినం అనేది ఎంతో సమీపముగా ఉన్నది.
ఆ అంతం అనేది ఎంతో సమీపముగా ఉన్నది. కడవరి దినములలో మనము జీవిస్తూ ఉన్నామని కొన్ని వందల సంవత్సరములుగా బోధకులు బోధిస్తూనే ఉన్నారు. ప్రజలకు ఏమైపోయింది అంటే, మా తాత కాలంలో ఇదే చెప్పారు, మా ముత్తాత కాలంలో ఇదే మాటలు చెప్పారు, మా నాయన కాలంలో ఇదే మాటలు చెప్పారు, ఇప్పుడు మేము జీవిస్తున్న కాలంలో కూడా ఇదే బోధ చేస్తూ ఉన్నారు, మా పిల్లలు కూడా వచ్చారు, వారి కాలంలో కూడా ఇదే అంత్యకాలము, అంత్యదినము, కడవరి కాలము, నాశనము రాబోతూ ఉన్నది, ఇదే మాటలు చెప్తూనే ఉన్నారు. అయితే అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు అనేటువంటి ఆలోచనతో ప్రజలందరూ చలనము లేనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోయి ఆత్మీయ స్థితిలో చచ్చిన వారి వలె జీవిస్తూ ఉన్నారని మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. అయితే దేవునికి స్తోత్రం, మనము ఎవరము అలాగూ ఉండకుందుముగాక. మనము ఎవరము చనిపోయిన స్థితిలో కాకుండా ఆత్మీయ స్థితిలో మనమందరము జీవించే వారముగా, ఆత్మీయ స్థితిలో మనమందరము మెలకువ కలిగిన వారముగా ఉండడానికి ప్రభు తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న మనమందరము కూడా దేవుని యొక్క పత్రిక, ప్రకటన పత్రికమలై ఉన్నాం, దేవుని యొక్క బిల్ బోర్డ్స్ అయి ఉన్నాం. అయితే మనలో ఏమి ప్రదర్శించబడుతున్నది, మనలో ఏ మాటలు వస్తూ ఉన్నవి, అవి ఎంతో ప్రాముఖ్యముగా ఉన్నవి. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని యొక్క పత్రికా ప్రకటనను అని చెప్పుకొని నేను బయటికి వెళ్ళి సిగరెట్ పడితే అది ఎట్లా ఉంటుంది? నిజమేనా? దేవుని యొక్క పత్రికా ప్రకటనను ఆ ప్రకటన పత్రికనైన నేను బయటికి వెళ్ళి సారాయి కొడితే ఏ విధముగా ఉంటుంది, బయటికి వెళ్ళి అబద్ధాలు మాట్లాడితే ఏ విధముగా ఉంటుంది, బయటికి వెళ్ళి బూతులు మాట్లాడితే ఏ విధముగా ఉంటుంది, బయటికి వెళ్ళి వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తే ఏ విధముగా ఉంటుంది, బయటికి వెళ్ళి చెడు తిరుగులు తిరిగితే ఏ విధముగా అది ఉంటుంది, బయటికి వెళ్ళి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తే అది ఎట్లా ఉంటుంది? ప్రజలు చూసేవారు ఏమనుకుంటారు? వీరు బైబిల్ పట్టుకొని ఆదివారం అయితే మందిరానికి వెళ్ళిపోయేవారు, అయితే ఆ మందిరంలో నుంచి బయటికి రాగానే వీరి జీవితాన్ని చూడాలి, ఎంత నీచముగా జీవిస్తారు అనేటువంటి ఒక మాట గనక లోకములో వచ్చినట్లయితే అది దేవుని నామానికే అవమానము, అది దేవుని నామానికే దూషణ. హల్లెలూయా. కాక అలాంటి ఒక క్రైస్తవ పత్రికా ప్రకటనలుగా మనము ఉండకుండా ఒక మంచి, హల్లెలూయా, క్రీస్తును, క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క శక్తిని కనపరిచేటువంటి ఒక మంచి బోర్డ్లముగా మనమందరము కూడా ఉండడానికే ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఈ అడ్వర్టైజ్మెంట్ ను మొట్టమొదటిగా అక్కడ జరిగేటువంటి కార్యం ఏమిటి అంటే, ఈ పత్రికా ప్రకటన అనేది కనిపించినప్పుడు ప్రజలు దాన్ని మొట్టమొదటిగా చూస్తారు. నిజమేనా? దాన్ని చూసిన తర్వాత వారు గనక ఆ అవసరతలో ఉన్నట్లయితే అది కావాలని వారు కోరుకుంటారు. నిజమేనా? ఇప్పుడు రోడ్లో మనం వెళ్తూ ఉన్నాం, మనకి బాగా ఆకలింది, ఒక రెస్టారెంట్ ఒక 3 మైళ్ళ దూరంలో ఉందని ఒక ఫ్లెక్సీని మనం చూసాం అక్కడ. ఇప్పుడు మనం ఇదివరకే ఆకలిగా ఉన్నాం, ఆ యొక్క రూట్ను మనం వెతుక్కుంటూ ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోతాం. నిజమేనా? హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, లోకము మన జీవితాన్ని చూచినప్పుడు వారు కూడా ఆకలి కొనాలి. దేని కొరకు? క్రీస్తు కొరకు. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. క్రీస్తు కొరకు ఆకలి కొనేటువంటి ఒక జీవితాన్ని మనము జీవించవలసి ఉన్నది అని మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఒక మంచి పత్రికా ప్రకటనలుగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. కానీ ఈ పత్రికా ప్రకటన పైన ఏదో ఒక వ్యర్థమైన వాక్య విరోధమైన కార్యాలను మనం ప్రదర్శించాలని ఉద్దేశంతో దేవుడు మనల్ని పిలవలేదు. ఒక రైల్వే స్టేషన్ లోనికి మనం వెళ్తే ఎల్ఈడి బోర్డ్స్ అక్కడ చూస్తూ ఉంటాం. నిజమేనా? అవి కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి, ఏదో ఒక వివరణను అవి ఇస్తూ ఉంటాయి. ట్రైన్ నెంబర్ ఉంటుంది, ట్రైన్ పేరుంటుంది, పలానా ప్లాట్ఫామ్ కి పలానా సమయానికి అది వస్తుంది అని అక్కడ రైల్వే స్టేషన్ లో మనము చూస్తూ ఉంటాం. అలాగూ ప్రతి ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా మనము ఈ యొక్క బోర్డ్స్ ను, ఈ నోటీస్ బోర్డ్స్ కావచ్చు, బిల్ బోర్డ్స్ కావచ్చు, ఈ ప్రకటన పలకలు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కావచ్చు, అనేక రకములైనటువంటి బోర్డ్స్ మనం అక్కడ కలిగి ఉంటాం. ఒక ఆసుపత్రికి వెళ్తే పలానా వ్యాధికి సంబంధించినటువంటి పలానా డాక్టరు పలానా రూమ్ లో ఉంటాడు, వెళ్ళి సందర్శించండి. బస్ స్టాండ్కి వెళ్తే ఈ ప్రాంతానికి వెళ్లే బస్సు ఈ సమయానికి వస్తుంది అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రతి చోట కూడా
వివరణను ఇచ్చేటువంటి, అక్కడ ఉన్నటువంటి కార్యాన్ని తెలియపరిచేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి బోర్డులు ప్రతి చోట్ల కూడా మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఈ యొక్క మందిరము కూడా ఒక పత్రికా ప్రకటన అయి ఉన్నది. ఇది కూడా ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నది. అయితే ఈ మందిరము ప్రకటించేటువంటి, ఈ మందిరము ఇచ్చేటువంటి వివరణ దేని గురించి అంటే నిత్య జీవము గురించి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ మందిరము కూడా నిత్య జీవానికి ఒక మార్గం ఉన్నదని, నిత్య జీవానికి ఒక దారి ఉన్నదని, నిత్య జీవం అనేది ఒకటి ఉన్నదని తెలియపరిచేటువంటి మహా గొప్ప బిల్ బోర్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మందిరమై ఉన్నది. ఆ మందిరములో దేవుడు పెట్టినటువంటి స్వరమై ఉన్నది. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ మందిరమునకు మనం వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ను, ఆ వివరణను, ఆ యొక్క డీటెయిల్స్ ను, ఆ విషయాలను మనము చూచినప్పుడు దాని ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మనం వెళ్తూ ఉన్నాం, ఆకలిగా ఉన్నాం, రెస్టారెంట్ మీకు 3 మైళ్ళ దూరంలో ఉందని ఆ బోర్డులో అక్కడ రాయబడి ఉంది. మనం అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి 30 మైళ్ళ దూరం వెళ్ళిన ఆ రెస్టారెంట్ మనకు రాదు. అది చూపించిన దిశలోనే మనం ప్రయాణించవలసి ఉన్నది. హల్లెలూయా. మీరు నేరుగా వెళ్ళండి, 3 మైళ్ళ దూరంలో రెస్టారెంట్ వస్తుంది, మీరు మీ ఆకలి తీర్చుకోవచ్చని అక్కడ రాయబడినప్పుడు అదే మార్గములో మనం వెళ్ళవలసి ఉన్నది. అదే దేవుని యొక్క మందిరము కూడా. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా మనం వెళ్ళేటువంటి దిశను, మనం వెళ్ళాల్సిన మార్గమును, మనం వెళ్ళాల్సిన విధానమును, క్రమాన్ని దేవుడు మనకు చూపించినప్పుడు దాన్ని కేవలం మనము దానికి ఆమేన్ చెప్పి ఆ మార్గములోనే వెళ్ళవలసి ఉన్నది. అది మనకు క్లిష్టముగా ఉన్నా, అది మనకు బాధను కలిగించిన, ఇబ్బందిని కలిగించిన ఆ మార్గములోనే మనకు నిత్య జీవము దొరుకుతుంది. హల్లెలూయా. అది కాదని చెప్పి మనం అక్కడ యూటర్న్ తీసుకొని వేరొక మార్గాన్ని కనుగొని అక్కడికి ఎంత దూరం వెళ్ళినా, ఎంత ప్రయాణము చేసినా మనం వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని ఎప్పటికి కూడా మనము చేరుకోలేము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది ఈ యొక్క బిల్ బోర్డ్స్ గా పనిచేసిన వారు చాలా మంది పరిశుద్ధ గ్రంథములో ఉన్నారు, ఆది నుంచి అంతము వరకు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన మహా గొప్ప బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ గడియ వర్తమానికుడు మహా గొప్ప బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. మోషే ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. నోవహు ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. యెహోషువ ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. దానియేలు ఒక బిల్ బోర్డ్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ హెబ్రీ బాలురు ఒక బిల్ బోర్డ్స్ గా వారు అక్కడ నిలబడి ఉన్నారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. నోవాను గురించి మనం చూసినట్లయితే ఆ నోవా ఆ దేవుని యొక్క ఉగ్రత లోకం మీదకి రావడానికంటే మునుపు దేవుడు నోవానే ఒక బిల్ బోర్డ్ గా వారి మధ్యలో పెట్టాడు. హల్లెలూయా. ఆయనకు ఒక వర్తమానం ఇచ్చి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. 11వ వచనము. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. నోవహు ఆ చెడిపోయిన బలాత్కారముతో నిండి ఉన్న ఆ ప్రపంచాన్ని దేవుడు నాశనము చేయడానికి మునుపు ఒక వార్నింగ్ బిల్ బోర్డుగా నోవహును దేవుడు పెట్టి ఉన్నాడు. ఒక హెచ్చరిక బోర్డుగా దేవుడు నోవానే అక్కడ పెట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నేరుగా వచ్చి ప్రజలతో మాట్లాడలేదు, ఇదిగో నేను ఈ లోకాన్ని నాశనము చేయబోతూ ఉన్నాను, మీరందరూ ఈ నోవా కట్టే ఓడలోనికి వెళ్ళండి దేవుడు నేరుగా వారితో మాట్లాడలేదు. కానీ నోవానే ఒక బోర్డుగా పెట్టి ఆయనే ఒక హెచ్చరిక అయి ఉన్నాడు. హల్లెలూయా. ప్రజలందరూ నోవాను చూచినంత కాలము, ఆ బిల్ బోర్డ్ ను చూచినంత కాలము వారికి భద్రత. హల్లెలూయా. నోవహు భద్రముగా ఉన్న దినములన్నీ కూడా ప్రపంచానికి భద్రత. నోవహు ఎక్కడ ఉంటే వారికి అక్కడే భద్రత. నిజమేనా? ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నోవహు ఓడలోనికి వెళ్ళిపోయాడు, ప్రపంచమంతా బయటే ఉన్నది. ఇప్పుడు భద్రత ఎక్కడున్నది? ఓడలోనే ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ హెచ్చరిక బోర్డును వారు చూచి
ఏ మాత్రము కూడా వారు లెక్క చేయలేదు. ఇదిగో ప్రమాదము ముందు ఉన్నది అని రోడ్లో మనం వెళ్ళేటప్పుడు ఆ ప్రమాద బోర్డులను మనం చూస్తూ ఉంటాం, ఆ సైన్ బోర్డ్స్ ను మనం చూస్తూ ఉంటాం. దాన్ని మనం లెక్క చేయకుండా వేగముగా మార్గములో ప్రయాణించి వెళ్ళినట్లయితే అక్కడ హెచ్చరించిన ప్రకారముగానే ప్రమాదం పొంచి ఉంటుంది, కఠినమైన మలుపు అక్కడ ఉంటుంది. వేగముగా వెళ్ళి మనం కంట్రోల్ చేయలేక పడిపోతూ ఉంటాం. అలాగనే ఈ నోవహు ఆ దినములలో, ఆ కాలములలో ఒక వార్నింగ్ బిల్ బోర్డుగా దేవుడు పెట్టి ఉన్నాడు. హల్లెలూయా, ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దాని తర్వాత మనము చూస్తే యోసేపు కూడా, యోసేపు యొక్క జీవితం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితానికి ఒక చక్కని మాదిరిగా ఉన్నదని మనకందరికి కూడా బాగా తెలుసు. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోసేపు యొక్క జీవితములో 5 దశలను మనము కనుగొనవచ్చు. నిజమేనా? యోసేపు మొదటిగా ఆయన తండ్రి ఇంట ఉన్నప్పుడు తండ్రి చేత ఎంతో ప్రేమించబడిన వ్యక్తి, కుమారుడు యొక్క యోసేపు. హల్లెలూయా, అందరికంటే విచిత్రమైన పనికుట్టు కలిగినటువంటి వస్త్రము ఎవరికి ఇచ్చాడంటే యోసేపుకే ఇచ్చాడు. హల్లెలూయా, ఇంగ్లీష్ లో అది ఈ విధముగా రాయబడి ఉంటుంది, ద కోట్ ఆఫ్ మెనీ కలర్స్. అనేక రంగులు కలిగినటువంటి వస్త్రమే ఆ విచిత్రమైనటువంటి పని చేత కలిగినటువంటి ఆ యొక్క వస్త్రము. హల్లెలూయా, ఆ వస్త్రాన్ని యోసేపు ధరించుకుని ఉన్నాడు. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమి జరిగినది? ఆ వస్త్రం అనేది పోయింది. ఎలాగ పోయింది? తన సహోదరుల ద్వారా తీసివేయబడినది. ఆ అడవిలోనికి అతడు వెళ్ళినప్పుడు, తన సహోదరులను చూడడానికి వెళ్ళినప్పుడు వారు ఒక కుట్ర పన్ని అతని యొక్క వస్త్రాన్ని తీసి ఒక జంతువు యొక్క రక్తములో ముంచి, నిజమేనా, అతన్ని ఆ యొక్క గుంటలో పడవేసినప్పుడు దాని తర్వాత అక్కడ ఆ యొక్క పోతిఫర్ ఇంట్లోనికి అమ్మివేయబడ్డాడు. హల్లెలూయా, పోతిఫర్ ఇంట్లోనికి యోసేపు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగినది? దాసునిగా వెళ్ళాడు, బానిసగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మొదటి వస్త్రం అక్కడ పోయి రెండవ వస్త్రం వస్తూ ఉన్నది. ఆ రెండవ వస్త్రం ఏమై ఉన్నది? అదే బానిస వస్త్రం అయి ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, ఆ బానిస వస్త్రాన్ని ధరించుకున్న ఆ వ్యక్తి ఆ పోతీఫరు ఇంట్లో ఎంతో నమ్మకముగా పనిచేశాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. హల్లెలూయా, ఒక పత్రిక ప్రకటనగా ఈ యోసేపు అక్కడ నిలబడ్డాడు. ఆ పోతీఫరు భార్య యోసేపును ప్రేరేపించి అనేకమైన పాపములలో చేయడానికి ఆ యోసేపును లాగినప్పుడు ఇతడు ఒక పత్రికా ప్రకటనగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. అదే మన ప్రవక్త కూడా చెప్తూ ఉన్నాడు, పాపం అనేది మన మార్గములో వచ్చినప్పుడు, పాపం అనేది మనల్ని దగ్గరికి సమీపించినప్పుడు మనం ఏమి చేయవలసి ఉన్నది? అక్కడి నుంచి దూకి పారిపోవలసి ఉన్నది, అక్కడి నుంచి మనం వెళ్ళిపోవలసి ఉన్నది. ఒక రోడ్లో మనం ఉన్నాం, గంటకు 90 మైళ్ళ వేగంతో ఒక కారు వస్తూ ఉన్నది. మనం ఇటు చూచాం, కారు వేగముగా వస్తూ ఉంది. మనం ఏం చేస్తాం? అక్కడే ఇటువంటి చూస్తామా? లేకపోతే మనము అక్కడే నిలబడుకుని ఉంటామా? లేదు, మనం కింద మీద పడి అక్కడి నుంచి మనం తప్పించుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రతి క్రైస్తవుడు కూడా పాపము విషయములో ఇలాగే ఉండవలసి ఉన్నది. హల్లెలూయా, ఒక అబద్ధము చెప్పడానికి నీ లోపల ఏదో నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నట్లయితే వెంటనే అక్కడి నుంచి నీవు పారిపో. అబద్ధాన్ని చెప్పకుండా నిజమే పలుకుము. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ప్రతి పాపము మన జీవితములో, మన మార్గములో వచ్చినప్పుడు మనము వేగముగా అక్కడి నుంచి పారిపోవలసి ఉన్నది. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. దాని తర్వాత ఏం జరిగినది? ఈ రెండవ వస్త్రము పోయిన తర్వాత యోసేపు అక్కడ చేయరాని నేరముకై చెరలో వేయించబడ్డాడు. ఇప్పుడు చెరలోనికి వెళ్తే వాస్తవానికి ఖైదీలు ఎవరికైనా చెరసాల్లోకి వెళ్తే అక్కడ ఇంకొక వస్త్రం ఉంటుంది. మనం సూటు బూటు వేసుకొని వెళ్తే అదే వస్త్రం వేసి మనల్ని అక్కడ జైల్లో కూర్చోబెట్టరు. ఆ జైలు యొక్క కోడ్ వేరే విధముగా ఉంటుంది. ఆ జైలు యొక్క వస్త్రాన్ని వారు ధరిస్తారు. అదే కార్యాన్ని యోసేపు కూడా వారు చేసి ఉన్నారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మొదటి వస్త్రం ఏమై ఉన్నది? అనేక రంగులు కలిగినటువంటి విచిత్రమైనటువంటి వస్త్రము. దాని తర్వాత రెండవ వస్త్రం ఏం ధరించుకున్నాడు? బానిస వస్త్రాన్ని ధరించుకున్నాడు. మూడవ వస్త్రాన్ని ఏమి ధరించుకున్నాడు? చెరసాల యొక్క ఖైదీ యొక్క వస్త్రాన్ని ధరించుకుని ఉన్నాడు. దాని తర్వాత ఏం జరిగినది? హల్లెలూయా, కొద్ది కాలమైన తర్వాత అక్కడ
ఆ యొక్క ఫరో యొద్దకు తీసుకుని పోవడానికి అతనికి స్నానము చేపించి మంచి వస్త్రాన్ని అక్కడ ధరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. 4వ వస్త్రము మంచి వస్త్రాన్ని ధరింపజేశారు. అయితే అక్కడ కూడా ఆయన ఫరో దగ్గరికి కొనుపోబడినప్పుడు ఆ కళ యొక్క భావాన్ని తెలియపరిచిన తర్వాత ఇప్పుడు 5వ వస్త్రాన్ని ఆయనకి ఇస్తూ ఉన్నారు. అదే సన్నపు నారబట్ట అయి ఉన్నది. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ 5 దశలను యోసేపు యొక్క జీవితంలో, ఈ 5 వస్త్రాలను మనము పరిశుద్ధ గ్రంథములో అవన్నీ కూడా చూడవచ్చు. మనందరి జీవితంలో కూడా అంతే. నేను నేరుగా వెళ్ళి నాకు ఆ మంచి సన్నపు నారబట్ట కావాలంటే కుదరదు. కొన్ని సందర్భాల్లో మనము ఖైదీ వస్త్రాన్ని ధరించుకోవాల్సి రావచ్చేమో, కొన్ని సందర్భాల్లో బానిస వస్త్రాన్ని ధరించుకోవాల్సి అటువంటి పరిస్థితి రావచ్చేమో. హల్లెలూయా. అయితే ఏది ఏమైనప్పటికీ ఎలాంటి వస్త్రాన్ని మనం ధరించుకోవాల్సి వచ్చినా, అంటే దీన్ని ఆత్మీయముగా ఆలోచించండి. భౌతిక సంబంధమైన ఈ వస్త్రాల గురించి కాదు గాని దాని వెనుక ఉన్న పరిస్థితులను గురించి మీరు ఆలోచించాలని నేను చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి గుండా మనం వెళ్ళవలసి వచ్చినా, ఎలాంటి క్లిష్టమైన జీవితాన్ని మనము జీవించాల్సి వచ్చినా, ఒక రోజు దేవుడు మనకు శ్రేష్టమైనటువంటి స్థానములో ఆయన పెట్టే దేవుడు. హల్లెలూయా. ఆ సింహాసనం మీదకి ఈ యొక్క యోసేపు వెళ్ళినట్లుగా మనము కూడా వెళ్తాం. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఆ యెహోవా దేవునికి ఒక మంచి ప్రకటన పత్రికగా, పలకగా అతను అక్కడ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. మనకు సమయం లేదు గనక ఒకరిద్దరిని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు కూడా దేవునికి ఒక మంచి ప్రకటన పత్రికగా అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఇన్ని రోజులు ఈ నిలవబెట్టినటువంటి కార్యానికి గాక, లేకపోతే ఆ రాజు గాక మీరు ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు ఆ దానియేలు ఏం చేశాడు? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మరలా దేవునికే, యెహోవా దేవునికే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం అతడు రోజు కూడా దాన్ని చేస్తూ వచ్చాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దానియేలు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో దేవుని కొరకు ఒక పత్రిక ప్రకటనగా అతడు అక్కడ నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుని కాక మరి ఎవరికి మీరు మొక్కకూడదు, మరి మీ దేవుని కాక మరి ఎవరికి మీరు ప్రార్థన చేయకూడదు అన్న కార్యాన్ని తన జీవితం ద్వారా, తన క్రియలలో ఆ దానియేలు చూపించి ఉన్నాడు. ఆ హెబ్రీ బాలురు కూడా అంతే. నిజమేనా? శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రాజు దగ్గరకు నెబుకద్నెజరు ముందు నిలబడినప్పుడు, ఓ రాజా, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కరించము, మ్రొక్కము. మా దేవుడు ఈ మండుచున్న అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించడానికి సామర్థ్యుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా కూడా నీవు రూఢిగా తెలుసుకో, మేము ఈ పని మాత్రము చేయము అని వారు చెప్పి ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆ క్లిష్టమైన పరిస్థితిలో మరణం అనేది వారి దగ్గరే ఉన్నది. ఒక అడుగు దూరములో ఉన్నది ఆ మరణము. ఆ మరణము దగ్గర కూడా వారు క్రీస్తు యొక్క పత్రికా ప్రకటనగా మాత్రమే నిలబడి ఉన్నారు. హల్లెలూయా. లోకము యొక్క పత్రికా ప్రకటనగా వారు పరిస్థితిని అనుకూలము చేసుకొని మారిపోలేదు గాని, పరిస్థితి ఏదైనప్పటికీ, మరణం అనేది వచ్చినప్పటికీ వారు ఇంకను క్రీస్తు యొక్క ప్రకటనగా, క్రీస్తు యొక్క పత్రికా ప్రకటనగా మాత్రమే అక్కడ వారు నిలబడ్డారు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక అదే మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మనము ఖచ్చితంగా ఆయన వలె ఉండాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మీరు ఏమి చేస్తూ ఉన్నారో, ఏమి మాట్లాడుతూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అనుదిన జీవితంలో మీరు ఏమి చేస్తూ ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనందరము కూడా క్రీస్తు ద్వారా మనము నడిపించబడుతూ ఉన్నాము. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఏదైనా ఒక కార్యము లోకములో తీసుకున్నట్లయితే చాలా మంది కొన్ని కార్యాలకి స్పాన్సర్ చేస్తూ ఉంటారు. ఒక క్రికెట్ ఆట జరుగుతూ ఉన్నప్పుడు గొప్ప గొప్ప కంపెనీలన్నీ వచ్చి ఆ క్రికెట్కు సంబంధించినటువంటి ప్రతి కార్యాన్ని మేమే చూసుకుంటామని చెప్పి వారు స్పాన్సర్ చేస్తారు. అంటే వారు ఆడేటువంటి కిట్లు కావచ్చు, వారు ఉండేటువంటి స్టేడియం అంతా, అన్ని కార్యాలు కూడా వారికి ఆటకు కావలసిన ప్రతి కార్యాన్ని గురించి వారే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఫలానా కంపెనీ ఈ ఆటకు, ఈ గేమ్ కు స్పాన్సర్ చేసిందని వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి కోసం. నిజమేనా? వారు ఆ క్రికెట్ ని వీక్షించే వారందరూ కూడా ఎటు చూసినా ఆ స్పాన్సర్ చేసిన కంపెనీ పేర్లే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త చెప్తూ ఉన్నాడు, మనము క్రీస్తు ద్వారా స్పాన్సర్ చేయబడిన వారము.
హల్లెలూయా. ఒక క్రికెట్ ఆట ఒక టాటా కంపెనీ ద్వారా స్పాన్సర్ చేయబడితే అది అంతా కూడా ప్రదర్శించబడుతుంది, అంతా కూడా దాని యొక్క కంపెనీ యొక్క పేర్లను అది వేసుకుంటూ ఉంటుంది. అంటే వాస్తవానికి ఇప్పుడు మనము కూడా మన జీవితంలో, మన మాటల్లో, మన క్రియల్లో, మన సమస్తమైన కార్యాల్లో మనము కూడా ఒకరి పేరును ఎప్పుడు కూడా కలిగి ఉండవలసి ఉన్నది. ఆ పేరే యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా మనము స్పాన్సర్ చేయబడి ఉన్నాం. మన జీవితంలో ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అదే ప్రోక్తి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఒక స్త్రీని మాత్రం మనం చూసుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 1 నుంచి. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులనుగా చేసుకుని వారికి బాప్తిస్మం ఇచ్చున్న సంగతి పరిశీలి వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మం ఇయ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చి ఉండేరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. కనుక ఈ సమరయ స్త్రీని గూర్చి మనమందరము కూడా ఎరిగి ఉన్నాం. యేసు ప్రభు ఆ మార్గములో ఆ బావి దగ్గరకు ఆ ప్రాంతములోనికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ నీళ్లు చేదుకొనడానికి ఆ బావి దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ యేసు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. హల్లెలూయా. శిష్యులందరూ కూడా లోపలికి వెళ్ళి ఉన్నారు, రొట్టెలో ఆహారమో ఏదో కొనడానికి. నిజమేనా? ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఇక్కడ 7వ వచనము, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభు ఆ స్త్రీ రావడాన్ని చూచి ఆమె నీళ్లు చేదుకొనడానికి వచ్చిందని తెలుసుకొని ఇలాగ అడుగుతూ ఉన్నాడు, ఓ స్త్రీ, నాకు దాహమునకు నీళ్ళిమ్మని. అప్పుడు ఆ స్త్రీ ఈ విధముగా చెప్తూ ఉన్నది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచూ ఉన్నావు? యూదులకు సమరయులకు సాంగత్యము ఉండదు కదా. అంటే ఈ స్త్రీ భౌతిక యేసు యొక్క భౌతిక దేహాన్ని చూసి, భౌతికముగా ఆయన రూపాన్ని చూసి గుర్తుపట్టినది ఈయన ఒక యూదుడు వలె కనిపిస్తూ ఉన్నాడని. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మానవుని యొక్క 3 పరిమాణములను గురించి పరిశుద్ధ గ్రంథము మాట్లాడేటప్పుడు 3 భాగములు ఉన్నాయి మానవునిలో: బాడీ, స్పిరిట్, సౌల్. నిజమేనా? ఈ వెలుపటి దేహము, ఆత్మ మరియు అంతరాత్మ లేకపోతే ప్రాణము. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈ యొక్క శరీరము మరియు ఆత్మ, దాని తర్వాత అంతరాత్మ, ఈ 3 భాగములు ఇక్కడ సమరయ స్త్రీ యొక్క జీవితంలో కూడా మనం చూడొచ్చు. ఈ 9వ వచనములో మనం చదువుకుని ఉన్నాం, దేహాన్ని ఆమె చూసినది, శరీరాన్ని ఆమె చూసి యూదుడు అన్న కార్యాన్ని ఆమె ఇక్కడ చెప్తూ ఉన్నది. దాని తర్వాత క్రిందకు మనం వచ్చినట్లయితే 19వ వచనం, ఈ మధ్యలో జరిగిన సంభాషణ అంతా కూడా మనకు తెలుసు. నిజమేనా? 19వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మొట్టమొదటిగా చూచినప్పుడు ఏమని చెప్పింది? నీవు యూదుడవు అని చెప్పినది. 19వ వచనం వచ్చేసరికి నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. 2వ దశలోనికి ఆమె వెళ్ళినది. ఇది ఆత్మకు సాదృశ్యముగా ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త, మన ప్రవక్త కూడా తన యొక్క జీవితంలో 3 పరిచర్యలను కలిగి ఉన్నాడు. 3 లాగుడు, 3 ఈడ్పులను కలిగి ఉన్నాడు. మొదటిగా స్వస్థపరిచేటువంటి అద్భుత కార్యాలు ఈ భౌతిక
భౌతిక దేహానికి అనేకమైనటువంటి కార్యాలు ప్రవక్త చేశాడు. రెండవది ఏమై ఉన్నది? హృదయ రహస్యములను, ఆత్మలను వివేచించుట. హల్లెలూయా. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. ఎప్పుడైతే దేవుడు ఆమె యొక్క గత జీవితాన్ని, ఆమె ఉన్నటువంటి జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో వెంటనే ఆమె సమాధానం ఇచ్చింది, నీవు ప్రవక్తవని గ్రహిస్తూ ఉన్నాను. ఇంకా కిందకి వెళ్దాం. 9వ వచనంలో యూదుడు, 19వ వచనంలో ప్రవక్త, 29వ వచనానికి వెళ్దాం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూరుడి, ఈయన క్రీస్తు కాడా? హల్లెలూయా. ఇప్పుడు ఈయన మెస్సయా అని, క్రీస్తు అని, దేవాతి దేవుడని ఒక బయలుపాటును ఆమె పొందుకుని ఉన్నది. ఇదే అంతరాత్మలో జరిగేటువంటి కార్యమై ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దాని తర్వాత ఏం జరిగినది? ఎప్పుడైతే ఈ కార్యములన్నీ కూడా జరిగాయో ఈమె ఇప్పుడు క్రీస్తుకు ఒక పత్రికా ప్రకటనగా మారిపోయినది. హల్లెలూయా. ఇంతకు ముందు కూడా ఆమె ఒక పత్రికా ప్రకటన వలె ఉన్నది. అయితే దేన్ని ప్రదర్శిస్తూ ఉన్నది? తన రోత జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది, తన పాత అలవాట్లను ప్రదర్శిస్తూ ఉన్నది, తాను ఒక వ్యభిచారము చేసేటువంటి కార్యాలను, 5 భర్తలు, 6వ వాడు అందరినీ కూడా ఆమె తన యొక్క జీవితంలో ఆమె ప్రదర్శిస్తూ వచ్చినది. అయితే ఎప్పుడైతే క్రీస్తును కలుసుకున్నదో, ఎప్పుడైతే దేవాతి దేవుడిని ఎదుర్కొనవలసి వచ్చినదో, ఎప్పుడైతే దేవాతి దేవుడు ఆమె యొక్క జీవితమును ఆమె కళ్ళ ఎదుట పెట్టాడో, హల్లెలూయా, అప్పుడు ఊరిలోనికి ఇక ఎంత మాత్రము ఆ పాత ప్రకటన పలకగా ఆమె పోవడము లేదు గాని మార్పు చెందినటువంటి ఒక ప్రకటన పలకగా ఆమె లోనికి వెళ్ళి, హల్లెలూయా, ఊరి వారందరికీ యేసుని గురించి చెప్తూ ఉన్నది. ఊరిలో ఉన్న జనాంగం అంతటికి క్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభించినది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఎవరమైనా, హల్లెలూయా, ఏదైనా ఒక చెడు కార్యములు, ఏదైనా ఒక వ్యతిరేకమైన కార్యములు మన జీవితం అనే ఈ యొక్క బోర్డులో ఏదైనా మనం ఒకవేళ ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే ఆయనను కలుసుకొనడానికి మనం వచ్చి ఉన్నాము గనక, ఆయన మన మధ్యలో ఉన్నాడు గనక, హల్లెలూయా, ఇప్పుడు మనము తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వ్యతిరేకమైన కార్యాలు కాదు గాని మంచి దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో మనము ప్రదర్శించుకుంటూ తిరిగి వెళుదము గాక. హల్లెలూయా. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. క్రిందకు వస్తే 30వ వచనం, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి ఉండిరి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ దేవుని యొక్క బిల్ బోర్డుగా మారిపోయింది. హల్లెలూయా. ఇంతకు ముందు లోకం యొక్క బిల్ బోర్డుగా ఉన్నింది. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నదో వెంటనే దేవుని యొక్క ప్రకటన పలకగా ఆమె మారిపోయి ఊరిలోనికి వెళ్ళి క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఊరి వారందరూ కూడా వచ్చారు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. కనుక ఎప్పుడు కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి, ఒక వ్యర్థమైన జీవితాన్ని, భయంకరమైన జీవితాన్ని జీవించేవారు వారు తమ జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఎక్కువ మంది క్రీస్తు కొరకు వారు ఆకర్షించగలరు. హల్లెలూయా. ఒక మంచి లోకములో జీవించే వ్యక్తి అయినా ఒక మంచి జీవితాన్ని జీవించి అతడు క్రీస్తును తెలుసుకొని అతడు ఎక్కువ మందిని లాగలేడు గాని చెడు అలవాట్లలో, చెడు కార్యములలో, తాగుడు, అనేకమైన వాటిల్లో బానిసైన ఒక వ్యక్తి ఎప్పుడైతే మార్పు చెందుతాడో అతడు ఎక్కువ మందిని ఆకర్షించగలడు. హల్లెలూయా. అలాంటి కార్యాన్ని ఈ స్త్రీ కూడా ఇక్కడ చేసి ఉన్నది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే అన్ని సందర్భాల్లో ఇది ఆ విధముగా ఉండదు. క్రింద 41వ వచనం, 39వ వచనం నుంచి, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, హల్లెలూయా, ఈ పత్రికా ప్రకటన వెంటనే బలముగా పనిచేయడం ప్రారంభించినది. ఈ సమరయ స్త్రీ ఆమె దేవుని యొక్క పత్రికా ప్రకటనగా ఎప్పుడైతే మారిందో వెంటనే ఊరిలోనికి ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చినది. కనుక వారందరూ కూడా అక్కడికి వచ్చి 41వ వచనంలో చెప్తూ ఉన్నారు, ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక
మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామనిరి. హల్లెలూయా. ఆమె చెప్పిన మాటను బట్టి కాదు, మేమే అక్కడికి వచ్చాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాస్తవానికి మనం ఏమి చేయాలి? మన యొక్క బిల్ బోర్డులు బయట తిరిగేటప్పుడు అనేకులను ఆకర్షించి దేవుని సన్నిధానంలోకి నడిపించాలి. మన జీవితము అనేకులను ఆకర్షించాలి, క్రీస్తు కొరకు ఆకలి కొనేటట్లు చేయాలి. హల్లెలూయా. మన మంచి జీవితము, మన మార్పు చెందిన జీవితము, క్రీస్తు కొరకు నమ్మకముగా జీవించేటువంటి మన జీవితములు అనేకులను దేవునిలోనికి, రక్షణలోనికి నడిపించగలగాలి. హల్లెలూయా. వారు వచ్చినప్పుడు, దేవుని యొక్క మాటలు విన్నప్పుడు వారప్పుడు సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, అమ్మ, మీరు చెప్పిన మాటను బట్టి కాదు, ఇప్పుడు మేమే తెలుసుకుని ఉన్నాం, ఈయన లోక రక్షకుడు, ఈయన నిజమైన దేవుడు. హల్లెలూయా. ఇంకా చెప్పొచ్చా? ఇది నిజమైన వర్తమానము. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. ఈయన నిజమైన ప్రవక్త. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం ఇప్పుడు ఏ విధముగా ఉండాలి? క్రీస్తు యొక్క మంచి పత్రికా ప్రకటనగా మనం ఉండవలసి ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ సమరయ స్త్రీ ఒక దేవుని యొక్క బిల్ బోర్డుగా ఆమె మారిపోయి ఆ విధముగా వెళ్ళినది. చివరిగా ఒక కార్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. ప్రవక్త ఇదే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. ఒక బిల్ బోర్డును నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను, ఒక అడ్వర్టైజ్మెంట్. అది ఎటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయి ఉన్నది? ఏదో మానవ కల్పిత సిద్ధాంతము కాదు, మానవ జ్ఞానము కాదు గాని, but to a Christ that lives just the same today as he did back there. Hallelujah. క్రీస్తు ఏ విధముగా ఈనాడు జీవిస్తూ ఉన్నాడు, ఏ విధముగా ఆయన జీవించాడో అదే జీవితాన్ని ఇప్పుడు మనము జీవించి ప్రదర్శించేటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ గా మనము మారాలి అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని మనము జ్ఞాపకములో ఉంచుకోవాలి. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. మనము మన వ్యక్తిగత కార్యాలు, మన సొంత కార్యాలు ఈ బిల్ బోర్డు పైన ఎంతగా ప్రదర్శించినప్పటికీ వాటి వల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు. నిజమేనా? మన జీవితం అనే ఈ పత్రికా ప్రకటనలో మన సొంత కార్యాలు ఎంతగా ప్రదర్శించినా దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రదర్శిస్తామో అప్పుడే మనకు ప్రయోజనం ఉంటుంది, అప్పుడే అది మనకు దీవెనకరముగా మారుతుందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆకలిగొంటున్న వారలారా నా యొద్దకు రండి. కనుక లోకము ఆకలిగొంటూ ఉన్నది, లోకము తప్పిగొంటూ ఉన్నది. కనుక క్రీస్తును మనం వారికి కనపరచవలసిన వారముగా ఉన్నాం. కనుక మీరు ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి సంవత్సరం యొక్క క్రైస్తవులుగా ఉండండి. ఎప్పుడు మీరు సంవత్సరానికి ఒకసారి, లేకపోతే మాసానికి ఒకసారి క్రైస్తవ జీవితాన్ని, వారానికి ఒకసారి క్రైస్తవ జీవితాన్ని జీవించవద్దు. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి నిమిషము మీరు క్రైస్తవులుగానే ఉండండి అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులు ఆదివారం మాత్రమే క్రైస్తవులు. నిజమేనా? మిగతా రోజుల్లో లోకస్తుల వలె జీవిస్తూ ఉంటారు. అయితే మనము అలాగా ఉండకూడదని వాక్యము చెప్తూ ఉన్నది. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము దేవుని యొక్క పత్రికా ప్రకటనలుగా ఉండవలసి ఉన్నది. లోకము చదివేటువంటి పత్రికలము మనమై ఉన్నాం, లోకము చూసేటువంటి పత్రికలు మనమై ఉన్నాం, నడిచే పత్రికలము మనమై ఉన్నాం. అయితే ఈ పత్రికల పైన మనము ఈ పత్రికలమై ఉన్నప్పుడు ఈ పత్రికల లోపల నుంచి మనము దేన్ని ప్రదర్శిస్తూ ఉన్నాము, దేన్ని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాము, ఏది మాట్లాడుతూ ఉన్నామనేది ఎంతో ప్రాముఖ్యమై ఉన్నదని మనము జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఒకవేళ ఈ పత్రిక పైన మన సొంత కార్యాలను పెట్టినట్లయితే దానివల్ల ఏ ప్రయోజనము కూడా ఉండదు. అయితే ఈ పత్రిక పైన, ఈ పత్రికా ప్రకటన పైన క్రీస్తును మనం ప్రకటించినప్పుడు, ఆయన వాక్యాన్ని ప్రకటించినప్పుడు, ఈ వర్తమానాన్ని ప్రకటించినప్పుడు అది మనకు మరియు బయట ఉన్న వారికి తీర్పును తీసుకొని వస్తుందని, హెచ్చరికను తీసుకొని వస్తుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక అలాగన మనమందరము కూడా దేవుని యొక్క పత్రికా ప్రకటనలుగా ఉండడానికి
ప్రభు తన సహాయాన్ని మనకందరికి కూడా దయచేయునుగాక. ఎల్లవేళలా క్రీస్తునే మన జీవితాల్లో మనము ప్రదర్శించుదము గాక. ఆయనకు వెలుగును మనము ఎల్లప్పుడూ వెదజల్లుదము గాక. హల్లెలూయా. ఈ మన జీవితం అనే ఈ బిల్ బోర్డు పైన మంచి విషయాలను మాత్రమే, అనగా వాక్యాన్ని మాత్రమే మనము ప్రదర్శించి లోకములో అలాగనే మనము జీవించి ముందుకు వెళ్ళడానికి ప్రభు తన సహాయాన్ని మనకందరికి కూడా దయచేయను గాక. దేవుడి మిమ్మల్ని కూడా దీవించును గాక. సమయాన్ని తిరిగి సంఘ కాపరికి అప్పగించుకుంటూ ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం మనం అందరం ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. మరి చిన్న వర్తమానమైనా చాలా ప్రాముఖ్యమైన వర్తమానం మనం విన్నాం. ఉన్నారా ఇక్కడ పత్రికలు? ఎపిసి పత్రిక ఒకసారి మనం చూద్దామా? రోమిలి పత్రిక చూద్దామా? రోమి తర్వాత ఇండెక్స్లో చూడండి. ఇండెక్స్ రోమిలు రాసిన పత్రిక, తర్వాత కొరింథీల పత్రిక, గలతీ పత్రిక, ఎపిసి పత్రిక, ఫిలిప్పీల పత్రిక, కొలస్సీ పత్రిక, తెస్సలోని పత్రిక, తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఫిలోమోన్ పత్రిక. చాలు, ఇవన్నీ పత్రికలు ఉన్నాయి బైబిల్లో. ఈ రాత్రి నువ్వు ఏ పత్రికవి? అందుకని ఈ చర్చి నుంచి ఒక పాట రిలీజ్ అయింది. ఎంతమంది గుర్తుంది? ఏం పాట చెప్తారా? పాట క్రీస్తు యేసు పత్రికలు మనము క్రీస్తు యేసులో భాగమునై ఉన్నాము. హల్లెలూయా. దేవుడు మీకు ఆయన చెప్తున్నాడు, మోషేకి రాతి పలకల మీద ఇచ్చి రాసినాడంట. ఈ రాత్రి మీకు అలాంటి పలకలు ఇస్తే మన మహిమకు ఊరికే పగలు కొట్టేస్తుంది. ఆమేన్. ఎన్ని పలకలు పగిలిపోయాయి. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు మా అమ్మలు పలకలు వేసి ఆ పలకలు పగిలిపోయేది, వేసి కొట్టేసేది హాస్టల్. తర్వాత వీడు పలకలు పగలు కొడతానని చెప్పి రేగు పలకలు ఇచ్చినారు. రేగు పలకలు ఇచ్చిన చుట్టూ ఉన్న నాడాన్ని తీసి కొట్టేది వాళ్ళని. అయితే ఆ దేవుడు కూడా మనకు అలాంటి పలకలు ఇవ్వలేదంట. ఎందుకంటే పారేసుకుంటాం. అయితే ఆయన హృదయం అనే పలకల మీద రాసినాడంట. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నీకు కోపం వచ్చి ఒక్కొక్కసారి అది తొడిపేసినా పోదంట. ఆమేన్. ఆయన రాశాడు కదా ఏ పలక మీద? క్రీస్తు అనే పత్రికని నీ పలక మీద ఆయన రాసినప్పుడు నువ్వు తొడిపేసినా అది పోదు. ఒకవేళ దేవుడు తొడిపితే పోతుందా? ఉన్నారమ్మా? దేవుడు తొడిపినా కూడా పోదంట. ఎందుకంటే నేను రాసింది అమూల్యమైన రక్తంతో రాశాడు ఆయన. ఆయన రాసిన మన పేరుని జీవగ్రంథంలో కాదు కానీ ఆయన రాసిన మన పేరుని గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాశాడు ఆయన. నువ్వు తొడిపినా పోదు, ఆయన తొడిపినా కూడా పోదంట. ఎందుకంటే ఎంత గొప్పవారో తెలుసా ఈరోజు మనము. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో భాగమై ఉండవు నువ్వు. చెప్పండి, అడిగితే అందరూ చదువుతూ ఉంటారు. బైబిల్ తీసి బైబిల్ చదివే ముందు మిమ్మల్ని చదవాల. ఈరోజంతా అదే వర్తమానం. నీ ఇంటి పక్క వాళ్ళు నిన్ను చదువుతారు. అవునా? మధ్యాహ్నం చెప్పిన వాక్యమే చెప్పాడు సహోదరుడు. అవునంటారా? హల్లెలూయా. ఏం చదువుతారు? నిన్ను చదువుతారు. నువ్వు ఒక పత్రికగా ఉండాలా. నువ్వు నడిచిపోతా ఉంటావు, పత్రిక నడిచిపోతా ఉండాలా. నువ్వు మాట్లాడుతున్నావంటే నీ నోటులో నుంచి బూతులు రాకూడదు, సరస్వక్తులు రాకూడదు. హల్లెలూయా. ప్రజలు మన ఎప్పుడు చదువుతూ ఉంటారు. అవునంటారా?
నువ్వు నల్ల ప్యాంట్ వేసుకుంటే ఎన్ని మచ్చలని ఎవరు ఏమనరు నిన్ను. తెల్ల చొక్కా వేసుకుంటే నువ్వు బాత్రూమ్ పోయినా జాగ్రత్తగా ఉండాలా, బయట నడిచినా జాగ్రత్తగా ఉండాలా, కుర్చీలో కూర్చునేటప్పుడు కూడా నువ్వు దుమ్ముంటుందని తుడుచుకొని కూర్చోవాలా. హల్లెలూయా. ఏమనుకుంటున్నారు మీరు? బ్లాక్ పత్రిక కాదు మీరు, అవునా? వైట్ బోర్డ్ అయినా మనము. వింటున్నారా? హల్లెలూయా. ఇంతకుముందు బ్లాక్ బోర్డులు వచ్చేటి, మేము చదువుకున్నట్టు. ఇప్పుడు బ్లాక్ బోర్డులు లేవు, ఇప్పుడు అంతా వైట్ బోర్డులు వచ్చేసినాయి. నల్ల బోర్డు మీద తెల్ల అక్షరాలతో రాసేవాళ్ళు. మారింది కడవర కాలం వచ్చేటప్పటికి. ఇప్పుడు అంతా ఏం బోర్డులు అయిపోయినాయి? అక్కడ ఉంది బోర్డు, వైట్ బోర్డు అనేది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వైట్ బోర్డులు అయిపోయినారు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉండొచ్చు, నీ మీద వాళ్ళు ఏం చేస్తారు? డాట్లు పెడతారు, చుక్కలు పెడతారు, నీ వస్త్రాలు చింపివేస్తారు, నీ నీతి క్రియలు చింపివేస్తారు, నిన్ను అవమానపరుస్తారు. హల్లెలూయా. అందుకని ఇతరులు మనం చూసేటప్పుడు ఎలా ఉండాలి? మనము ఏ విధంగా ఉండాలమ్మా? అంతేనా? బోర్డుగానే ఉండాలా? ఏ బోర్డు చెప్పాడు ఆయన మనకి? ఇప్పుడు చెప్పాడు ఇంగ్లీష్లో. ఏం బోర్డు అది? బిల్ బోర్డ్. అవునా? ఎంతమంది ఇష్టపడుతున్నారు అలాంటి బోర్డులుగా ఉండడానికి? కొంతమంది చదివితే అబ్బా నేను చదువుతాడా ఆ పిల్ల, అబ్బా వాడా, అబ్బా అంటే నువ్వు ఎలా ఉండాలా? నిన్ను చూస్తానే టేస్ట్గా ఉండాలంట. నువ్వు నేను చదివేటప్పుడు ఎలా ఉండాలి? నువ్వు మధురముగా ఉండాలా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచి సమయానికి మనం వచ్చినాం. ఈ యొక్క సంవత్సరంలో ఇది మనకి ఆఖరి కూడిక. ఎంతమంది నమ్ముతున్నారు? ఆఖరి ప్రభరాత్రి భోజనం ఈరోజు. మరి 12వ ప్రభరాత్రి భోజనం ఇది. అపోస్తులు 12 మంది ఉన్నారు, అవునా? హల్లెలూయా. ఈ సంవత్సరంలో మనకి ఇది ఆఖరి ప్రభరాత్రి భోజనంలో ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, మీరే పత్రికలు, క్రీస్తును మోసుకుని వెళ్ళే పత్రికలు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇంకా ఎక్కువసేపు చెప్తాడని ఎదురు చూస్తున్నాడు. తొందరగా ముగించాడు. లేదు, కొంత సమయాన్ని కూడా తొందరగానే ఇచ్చాడు, నేను లేట్ చేయలేదు ఈరోజు. అయినా మరి సహోదరుడు ఇంకొంచెం బలపరుస్తాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే నా యొక్క హ్యాబిట్. అది ఆమేన్. ఆ యవనస్తుల్ని, ఆ కొత్త వారిని, మరి వాళ్ళలో ఉన్న సామర్థ్యాన్ని తీసుకొని వచ్చి వాళ్ళని మరి బలిపీఠాలు ఇచ్చి మరి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేదే నేను చేస్తున్న కార్యాలు. హల్లెలూయా. ఎదిగే వాళ్ళని ఇంకా ఎదిగేలా చేయడమే నాకున్న సామర్థ్యం, నాకున్న కార్యం. హల్లెలూయా. మరి నేను ఎవరిని అనగదొక్కేవాడిని కాదు, నేను ఇంకా పైకి తీసుకెళ్లేవాడిని, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వాక్యలో మరి అనేకులకు ఎలుగుగా చూపించే మరి ఒక కార్యాన్ని దేవుడు నాకు ఇచ్చినాడు. మరి చక్కగా మాట్లాడాడు, మంచి వర్తమానం ఇచ్చినాడు సహోదరుడు. మరి ఎవరి కాలం ఆయన కోసం ప్రార్థించండి. మరి నిశ్చయంగా బలపరిచే దేవుడు ఆయన. మరి సంవత్సరంలో మనకి ఇది మరి కమ్యూనియన్, ఆఖరి కమ్యూనియన్. మరి 2025 ఈ రోజుతో మనకి ఈ యొక్క కమ్యూనియన్ ముగిసిబడింది. హల్లెలూయా. మరి మరలా మనం డిసెంబరు 31వ తారీఖు అంటే కొత్త సంవత్సరంలో మనం ప్రభురాత్రి భోజనం తీసుకోబోతున్నాం. హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు రాత్రి? ఆమేన్, హల్లెలూయా. యేసేపు ఒక పత్రిక అయి ఉన్నాడంట, మోషే ఒక పత్రిక అయి ఉన్నాడంట, దానివేలు ఒక పత్రిక అయి ఉన్నాడంట. చెప్పచ్చా? హల్లెలూయా. సహోదరుడు ఒక ప్రవచించినాడు, ఒక మాట మీకు అర్థమైందో లేదు? గూడూరు ఇదంతా కూడా ఈ సంఘం ఒక పత్రిక అయ్యింది. తెలుసా? గూడూరు వధువు సంఘం ఒక పత్రిక తెలుసా మీకు? సంఘ శాఖ గుండెల నిద్రపోద్ది సంఘం. ఆమేన్. నెల్లూరులో వాళ్ళు కూడా వాడా గూడూరు పెట్టరా పత్రిక. పత్రిక చూస్తే ఏంది వాళ్ళకి? భయము. యేసుక్రీస్తు నామములో బాప్తిజం కరపత్రిక ఇస్తే ఏంటి వాళ్ళకి? భయమేగా. గత కాలంలో పాస్టల్ మీటింగ్ జరిగింది. పాస్టల్ మీటింగ్ జరిగిన 61-70 మందిని గ్యాదర్ చేసాం. పాస్టల్, సంఘశాఖ పాస్టర్లు అందరూ గ్యాదర్ చేసి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరికి ఒక 200 రూపాయలు కానుక పెట్టేటప్పుడు ఆ కవర్లో యేసుక్రీస్తు నామములో కరపత్రిక పెట్టిన. ఆమేన్,
ఆ డబ్బులతో కూడా ఈ కరపత్రిక పెట్టి వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసిన 2 టికెట్లు మీకు ఇస్తున్నానని చెప్పిన. ఒక టికెట్ ఏమో ఇందులో ఉంది, దాంట్లో మీరు ఆయిల్ పోపించుకోవచ్చు, బస్సు ఛార్జీ తీసుకొని, రైలు ఛార్జీ తీసుకొని పోవచ్చు. పరలోకం పోయే టికెట్ కూడా దాంట్లో ఉందని చెప్పిన. అదే యేసుక్రీస్తు నామములో బాప్తిజం అనే కరపత్రిక. అయితే ఆ కరపత్రిక తీసుకుని పాపం ఒక 4-3 బాప్తిజం తీసుకున్నారు, కానీ కుర్రోళ్ళు ఆ యొక్క 70-61 మందిలో చాలా మంది మరి తీసుకోలేదు. అయితే పరలోకం పోయే పత్రిక వాళ్ళ చేతిలో ఉంది. నిజంగా అది చేతికి ఇవ్వబడిన పత్రిక. ఈరోజు మనమే ఒక పత్రికలై ఉన్నాం. హల్లెలూయా. ప్రజలు మనం చదువుతూ ఉంటారు, ప్రజలు మనం చూస్తూ ఉంటారు, ఏ విధంగా మనం ఉండాలా, ఏ విధంగా మనం నడవాలా, ఏ విధంగా మనం ప్రవర్తించాలా. హల్లెలూయా. మనల్ని చదివేవారుగా ఉంటారు వాళ్ళు. మన పక్కింటోళ్ళు కానీ, మన ఎదురింటోళ్ళు కానీ, మన సహోదరులు కానీ మనం చూస్తూ ఉంటారు, మన మాటలు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా మనం నడుస్తున్నాం, ఏ విధంగా మనం డ్రెస్ వేసుకున్నాం, ఏ విధమైన చెప్పులు వేసుకున్నాం తెలుసా మీకు? వేసుకున్న కింద నుంచి చెప్పుల నుంచి తలకాల ఆ యొక్క తల మీద పెట్టుకుని క్లిప్ వరకు చూస్తారు. ఊళ్ళో వాళ్ళు ఎవరిని చూడు, బయట వాళ్ళు ఎవరిని చూడు. ఏం వేసుకుంటే వేసుకొని మనం కానీ ఏమైనా వేసుకున్నాం అనుకో, కాళ్ళకి వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తల మీద పెట్టుకునే క్లిప్ వరకు చెప్తారు. నేను చూస్తూ ఉంటాను, స్కాన్ చేస్తారు. వాళ్ళ కాడ స్కానింగ్ మిషన్లు పెట్టుకుని ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. మంచిది. మరి దేవుడు మహా గొప్ప వర్తమానాన్ని మనకి ఇచ్చినాడు. ఈ వర్తమానాన్ని తీసుకొని వెళ్ళే పత్రికలే మీరు. ఎంతమంది నమ్ముతున్నారు? నిజంగా ఆ వాక్యం అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే నేను చూడకుండా టక చెప్తా వాక్యాన్ని. కొరింథీయులు 3:3 రాతి పలకల మీద సీరా తగుని రాయబడిగా మెత్తని హృదయమనే పలక మీద జీవముల దాంట్లో రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు మీరు. టక వాళ్ళు అడుగుతారు, ఎన్నిసార్లు చదివినారు సార్ బైబిల్ మీరు? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అందులో భాగమై ఉన్నాం మనం, బైబిల్లో భాగమై ఉన్నాం మనం. ఆ బైబిల్లో రాయబడిన పత్రికలే ఉన్నాం మనం. చెప్పండి వెళ్ళి లోకానికి, నేను కొరింథీయులకి కాదు, కొరింథీయులకు ఒక దిద్దుబాటు, మీకే ఒక దిద్దుబాటు. ఈరోజు గూడూరుకు ఒక దిద్దుబాటు వద్దా? మనకు ఒక దిద్దుబాటు, మన కుటుంబానికి ఒక దిద్దుబాటు వద్దా? మనకు ఒక దిద్దుబాటు వద్దా? హల్లెలూయా. మనం దిద్దుకొని సరి చేసుకునే వాళ్ళమై ఉన్నాం మనం. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రార్థన చేసుకుందాం చెప్పబడిన వాక్యం నిమిత్తం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టిమంతుడ వందనాలు. ఈ రాత్రికాల సమయంలో నాయన సహోదరుని నిలబెట్టి నిజంగా ఆ యొక్క బిల్ బోర్డు గురించి మీరు చక్కగా మాట్లాడారు. మోషే ఒక బిల్ బోర్డు అయి ఉన్నాడు. ఓ నోవాకు ఆ కాలానికి నాయన ఒక పత్రిక అయి ఉన్నాడు. ఓ దేవా దానియేలు కాలానికి ఒక పత్రిక అయి ఉన్నాడు. షద్రక మెషక్ అబేద్నెగోలు నాయన ఆ కాలానికి ఒక పత్రికలు అయి ఉన్నారు. ఓ దేవా ఇదిగో నాయన మా ప్రవక్త అమెరికా దేశంలో అమెరికాకు ఒక పత్రిక నిలబడ్డాడయ్యా. ఈరోజు గూడూరుకి సంఘం ఒక పత్రికగా ఉంది ప్రభువా. ఈరోజు విశ్వాసులు మీరు మీ కుటుంబంలో ఒక పత్రికలుగా ఉండాలని ఈ రాత్రి వాక్యం ద్వారా నీతో మాట్లాడింది ప్రభువా. ఎన్నో వాక్యాన్ని నీ బిడ్డలకు హృదయంలో నాటబడే కృపను దయచేయండి. వాక్యోపదేశం చేసిన ఆ యొక్క యవనస్తుని సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. ఓ తండ్రి యువతలు దాటుకుని నేను అవతల గట్టులో ఉన్నాడు ప్రభువా. ఓ మీ దగ్గర చేరుండని మేము నమ్ముతున్నాం ప్రభువా. ఆ తండ్రి యొక్క పరిచయను తీసుకొని నాయన ముందుకు నడిచే కృపనైనా మీ దాసుడికి దయచేయండి. యవన కాలంలో నీ కుమారుడు పాపానికి దూరంగా పరిశుద్ధతకు దగ్గరగా జీవించిన ఆయన మీ వాక్యాన్ని ఇంకా అనేక స్థలాలకు తీసుకొని వెళ్ళి ఓ దేవ అనేకులను ఆయన మీ యొద్దకు నడిపించే కృపను అనుగ్రహించమని ఉదయకాల చెప్పబడిన రీతిగా సువార్త చేయమని పాదములు ఓ సుందరము వారి ఆకాశములో నక్షత్రములో ఉంటారని నిజంగా తూర్పు దేశ జ్ఞానులు నడిపించిన అదే నక్షత్రము ఓ ప్రభు అది నడిచి ఆగిపోయే నక్షత్రం కాదు కానీ నడిచి జ్ఞానుల్ని నడిపించే నక్షత్రం అయిందయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఈ లోకమంతా ఆయన అనేక స్టార్లు ఇళ్ళ మీద నక్షత్రాలు పెట్టుకొని ఉన్నారు, అవి కదలడవు. ఈ రాత్రి ఇక్కడ నడిచే నక్షత్రాలు ఉన్నాయి, మాట్లాడే నక్షత్రాలు ఉన్నాయి, కదిలే నక్షత్రాలు ఉన్నాయి. ఈ రాత్రి మీరు నడిచి మీరు కదిలి ఇతరులు కదిలించేవారుగా ఉండాలని మీరే పత్రికగా మారి అనేకలు మిమ్మల్ని చదువుతున్న ఒక పత్రికగా మార్చాలని చక్కనైన కార్యాలు మీరు మాతో వివరించారు నాయన. మీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. రాత్రి ప్రయాణం అయిపోతుండ మంచి ప్రయాణం దయచేయమని ఓ దేవా. ఎదుగునైనా ఈ యొక్క
2025లో ఓ ప్రభా ఆఖరిగానైనా ఈ యొక్క 12వ మాసంలో ప్రభా ఆఖరి ప్రభురాత్రి భోజనం మేము చేస్తుండగా మరొక సమయాన్ని నైనా 2026లో మాకు ఇస్తారని మేము నమ్ముచున్నాం. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా ఆ 26లో పాల్పంపుల మధ్య కృపరాని మీరు మాకు దయచేయమని బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.